హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీబోల్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీబోల్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీబోల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే స్టెల్లర్ కాయిన్స్ అండ్ దాంతోపాటు డాగీ కాయిన్స్ అర్న్ చేసుకోవడానికి రెండు సైట్స్ గురించి క్లియర్గా చెప్తాను. సేమ్ అడ్మిన్కు చెందిందనమాట రెండు సైట్స్ అనేవి. ఇన్స్టెంట్ పేమెంట్ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇక్కడ వర్క్ చేయండి, అమౌంట్ ఎర్న్ చేయండి, వర్క్ చేయండి, అమౌంట్ ఎర్న్ చేయండి. బట్ ఈ సైట్స్లో వర్క్ చేసే వాళ్ళు కాస్త ఆచితూచి అండ్ వర్క్ చేయండి. బికాజ్ ఆఫ్ స్మాల్ ఆఫ్ అమౌంట్ అనమాట. చాలా చిన్న అమౌంట్ మీరు ఇక్కడ అర్న్ చేసేది. కొందరికి టైం వేస్ట్లా ఉంటుంది, కొందరికి ఏంటి అంటే సో ఇంత చిన్న అమౌంట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. దట్స్ వై అండ్ ఎవరైతే దీంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అండ్ మీ ఫ్రీ టైంని మాత్రమే ఇట్లా ఇచ్చేయండి. ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని వదిలేసుకొని ఈ సైట్స్ మీద వర్క్ చేయకండి, ఓకేనా? ముందే చెప్తున్నాను. అండ్ స్మాల్ ఆఫ్ అమౌంట్ అనమాట ఇక్కడ నుంచి వచ్చే అమౌంట్ అనేది. బట్ ఇట్స్ క్రిప్టో కరెన్సీ. ఏ రోజు ఎలా బూమ్ అవుతుందో చెప్పలేం. సో దట్స్ వై కాన్సన్ట్రేట్ చేయండి అండ్ వర్క్ చేసే వాళ్ళు మీ ఫ్రీ టైంలోనే మాత్రమే చేయండి. అదే పనిగా కూర్చొని డబ్బులు వస్తాయని చెప్పేసి ఇటువంటి సైట్లో చేయకండి, ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. సైట్ రిలేటెడ్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫ్రీ XLM క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది స్టెల్లర్ కాయిన్ రిలేటెడ్గా. సో ఈ స్టెల్లర్ కాయిన్ రిలేటెడ్గా ఇంతకుముందు నేను వీడియో చేయడం జరిగింది అనమాట ప్రీవియస్గా లాంగ్ ఏగో. సో ఒక సోషల్ మీడియా సైట్ రిలేటెడ్గా అక్కడి నుంచి మనం స్టెల్లర్ కాయిన్స్ని ఎలా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ స్టెల్లర్ కాయిన్ రిలేటెడ్గా మీరు ఇండియన్ కరెన్సీలో పేమెంట్ తీసుకోవాలి అనుకుంటే సో వజరిక్స్ అనే అకౌంట్ని యూజ్ చేయండి. అంతకుముందు కూడా చెప్పాను. అండ్ అక్కడి నుంచి ఇండియన్ బ్యాంక్స్లోకి మీ డబ్బులు ఎలా తెప్పించుకుంటారు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో అండ్ ఇక మీరు బిట్ కాయిన్లోకి టర్న్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తీసేసుకోవచ్చు, లేకుంటే ఎక్స్చేంజ్ చేసుకుని అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. సో చెక్ అండ్ వజరెక్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళండి. అండ్ లేదు అనుకుంటే మీ దగ్గర స్టెల్లర్ అకౌంట్ ఉన్నట్లయితే దాంట్లో కూడా యూటిలైజ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. క్రియేట్ అకౌంట్లో అండ్ డైరెక్ట్గా మీ స్టెల్లర్ అకౌంట్ దాంతోపాటు మెమోని కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేయండి. అది లేకుంటే మీకు ఇక్కడ అమౌంట్ ప్రాసెస్ అనేది జరగదు. రెండు మ్యాండేటరీ థింగ్స్. నెక్స్ట్ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్తో సైన్అప్ చేసేసుకోండి. సైన్అప్ రిలేటెడ్గా నేను ఇక్కడ నా అకౌంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకొని సైన్అప్ చేసేసుకుంటాను. సైన్అప్ చేసుకొని డైరెక్ట్గా అండ్ సైట్లోకి వెళ్తాను. సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా వర్క్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తాం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టెల్లర్ అకౌంట్ అండ్ తర్వాత వచ్చేసి మీ మెమో క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ 10 సెకండ్స్కి ఇక్కడ నుంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు అనమాట. బట్ స్మాల్ ఆఫ్ అమౌంట్ చాలాసార్లు చెప్తున్నాను. సో ఇంత చిన్న అమౌంట్ దీనికి టైం వేస్ట్ చేసుకోవాలా అనుకుంటే ఇది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు అసలు ఏ మార్గము లేదు అండ్ ఖాళీగా ఉన్నాను అనుకుంటే మాత్రమే దీంట్లో వర్క్ చేయండి, లేకుంటే లేదు. అండ్ ఇక్కడ గెట్ క్లైమ్ రివార్డ్ అని చెప్పి బటన్ ట్యాప్ చేయండి అనమాట. క్లైమ్ రివార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ బటన్ని ట్యాప్ చేయండి. ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటంటే చిన్న క్యాప్షన్ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఆ క్యాప్షన్ ఎంటర్ చేసినట్లయితే మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది కూడా స్మాల్ ఆఫ్ అమౌంట్. ఓకే, సో క్యాప్చర్ ఇక్కడ చూడండి. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి క్లిక్ చేసిన వెంటనే వేరే దాంట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కింద కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే క్యాప్చా ఉంటుంది అనమాట. ఇది కొంచెం చూడండి క్యాప్చా. అండ్ ఇక్కడ ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసేసేయండి. నేను ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసి కాస్త పైకి వెళ్ళిన తర్వాత దాన్ని క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన వెంటనే 10 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది. 10 సెకండ్స్ వెయిట్ చేయండి. డైరెక్ట్గా 10 సెకండ్స్ తర్వాత సైట్లోకి వెళ్ళమంటుంది అనమాట. గెట్ లింక్ అని చెప్పేసి. సో డైరెక్ట్గా హోమ్లోకి వెళ్ళండి. సో సైట్లోకి వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ చూడండి స్మాల్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఒక XLM ప్రైస్ 650 రూపీస్ ఏమో ఉందన్నమాట యాజ్ పర్ ఇండియన్ కరెన్సీలో. బట్ ఇక్కడ మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారంటే అది చాలా 0.1 అమౌంట్లో ఉంటుందన్నమాట. 0.001.1లో ఉంటుందన్నమాట ఇండియన్ కరెన్సీలో. సో దట్స్ వై చూస్ చేసుకోమంటున్నాను మీ ఫ్రీ టైంలో. ఓకే, సో ఇలా ఈ విధంగా ఏంటి అంటే ప్రతిసారి రండి, క్లైమ్ చేయండి, ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. ఇక్కడ మీకు వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా ఏం చేస్తారంటే XLM వ్యాలెట్లోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా నేను మళ్ళీ ఇంకో ట్రై చేస్తున్నాను అండ్ ఇంకో క్యాప్చా ఎంటర్ చేసేస్తున్నాను. సో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా నేను వెళ్తాను మళ్ళీ సైట్లోకి అండ్ లింక్లోకి. సో వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా నాకు ఏంటిదంటే సమ్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అక్కడ నాకు జనరేట్ అవుతుంది. ఇది కొంచెం చూడండి, సమ్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయింది. సో ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇక రీడీమ్ రిలేటెడ్గా డైరెక్ట్గా విత్డ్రా అని చెప్పేసి ఉంటుంది. విత్డ్రా చేసేసేయండి. విత్డ్రా చేయడానికి కూడా ఏంటిదంటే మళ్ళీ క్యాప్చా అడుగుతుంది అండ్ ఆ క్యాప్చాని ఫిల్ చేసేసేయండి. ఆ ఫిల్ చేసిన వెంటనే ఏంటిదంటే మీ దగ్గర ఉన్న సమ్ ఆఫ్ అండ్ స్టెల్లర్ కాయిన్స్ అనేవి డైరెక్ట్గా ఏంటిదంటే మీ వ్యాలెట్లోకి జనరేట్ అయిపోతాయి. ఓకే, ఇక స్టెల్లర్ కాయిన్ రిలేటెడ్గా ఒకసారి చూడండి. ఆన్లైన్లో స్టెల్లర్ INR అని చెప్పేసి ట్యాప్ చేయండి. స్టెల్లర్ టు INR.
సో ఇక్కడ దాన్ని ట్యాప్ చేసిన వెంటనే దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయన్నమాట. ఎంత ప్రైస్ ఉంది అని చెప్పేసి ₹6.50 ఉంది ఈ రోజు ట్రేడ్ రిలేటెడ్గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1.6 అనేది మీకు డౌన్ అయిపోయింది అనమాట. సో ఇక దీంతో పాటు డాగీ కాయిన్స్ని కూడా మీరు అర్న్ చేయవచ్చు. డాగీ కాయిన్ రిలేటెడ్గా డైరెక్ట్గా వెళ్ళండి అండ్ డైరెక్ట్గా ఏదైతే ఉందో డాగీ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ని ఎంటర్ చేసేసేయండి. డాగీ కాయిన్స్ కోసం మీరు BitBNS అకౌంట్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసేయండి. సేమ్ యాస్టీజ్గా వర్క్ చేయండి, సేమ్ యాస్టీజ్గా. అండ్ కాపీ పేస్ట్ అనుకోండి, ఇక సేమ్ అలాగే ఉంటుందన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేయడం రిలేటెడ్గా ఇక్కడ నుంచి డాగీ కాయిన్స్ని అండ్ తీసుకోవడం సేమ్ అలాగే ట్రై చేయండి. ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇలా ఈ విధంగా అండ్ ఈ కాయిన్స్ని అర్న్ చేసుకోవచ్చు అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదంతా ఏమీ అర్థం కాదు. సో దట్స్ వై మీరు విని వదిలేయండి. ట్రై చేయాలి అనుకుంటే నా ఓల్డ్ వీడియోస్ చూడండి. సో లేదు అనుకుంటే వజిరిక్స్ అకౌంట్ ఉంటుంది. బిట్ కాయిన్స్ని అండ్ మీరు ఇండియన్ కరెన్సీలో తీసుకోవాలనుకున్నా, లేకుంటే వర్క్ చేయాలనుకున్నా, లేదనుకుంటే ట్రేడ్ చేయాలనుకుంటున్నా ఆ వ్యాలెట్ని యూటిలైజ్ చేయండి. సో ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.